శుభోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్పదేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినమున మాకు కృపచేత అనుగ్రహించి ఉన్నావు. ఈ దినమున ఆయన నీ వాక్యం చేత మాతో మాట్లాడు. కార్యక్రమం కోసం ఆయన సిద్ధపడి శ్రద్ధగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30 మరియు 31వ వచనములను చదువుకుందాం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయుక్తపరచుట కద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనము. మనము చదివిన వాక్య భాగములో చివరి భాగంలో మనము చూసినట్లయితే విడుదల ఎవరి దగ్గర నుండి వస్తుందన్న కార్యమును, జయము ఎవరి యొద్ద నుంచి వస్తుందన్న కార్యమును చాలా తేటగా సొలొమోను మహారాజు రాసి ఉంచడం చూడగలం. మన యొక్క జ్ఞానము వివేకమును ఎంతగా నీవు వాడినను సరే, అది దేవునికి ముందు మురికి గుడ్డగానే ఉన్నది. అందుకే మనము మెలకువతో దేవుని వైపు చూసి నడవాలి. యుద్ధమునకు సైన్యమును సిద్ధపరచవచ్చు. ఆ దినములలో గుర్రములను యుద్ధానికి సిద్ధపరిచేవారు. నీ యొద్ద ఎంత గొప్ప సైన్యం ఉన్నను సరే, ఎలాంటి శూరులు ఉన్నను సరే, దేవుని సహాయము లేకపోతే నీవు జయమును పొందలేవు. సిరియా దేశపు రాజు దగ్గర మంచి సైన్యం ఉన్నది, కానీ దేవుని యొక్క సహాయం అతనికి లేదు. అందుకే వారు దేవుని సేవకుని చెరపట్టుకునేదానికి వచ్చినప్పుడు వారి చుట్టూన దేవుని యొక్క కాపుదలను చూడలేకపోయారు. అంత మాత్రమే కాదు, వారు గుడ్డివారిగా మార్చబడ్డారు. ఒంటరి వాడిగానే దేవుని సేవకుడు వారిని చెరపట్టిన స్థితికి తీసుకొని వెళ్ళటం మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున కూడా నీవు నేను ఎంత బలము కలిగిన వారిగా, ఎంత జ్ఞానము కలిగిన వారిగా, ఎంత నేర్పరిగా అనేక విషయములో ఉన్నప్పటికీ దేవుని సహాయము లేని ఎడల నీ ప్రయాస అంతయు ఓటమితో ముగించునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయనే నిన్ను విడిపించేవాడు, ఆయనే నీకు సహాయము చేసి నీకు జయమును అనుగ్రహించేవాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీ జ్ఞానము, నీ బలము, నీ శక్తి, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తంత్రములు పనిచేస్తావని అనుకొనవద్దు. అవి తాత్కాలికముగా నీకు ఉపశమనం ఇస్తాయి. అయితే నిజమైన జయము, నిజమైన విడుదల, నిజమైన సంరక్షణ నీవు పొందుకోవాలంటే అది ఆయన యొద్దే ఉన్నదని గ్రహించుకొని దేవుని వైపు చూడటానికి, మన ప్రభు అయిన యేసు వైపు చూడాలన్న ఆలోచన కలిగిన వాడిగా నీ యొక్క మనస్సు ఆయన పైన కేంద్రీకరించుకొని ముందుకు వెళ్ళటకు ప్రయాసపడము. నీ యొద్ద ఎంత బలం ఉన్నది కాదు, ఎలాంటి శూరులు ఉన్నారు కాదు, ఎంతమంది నీకు సహాయము చేసేవారు ఉన్నారు అని కాదు, కానీ నీకు తోడుగా నీతో పాటు ముందుకు వెళ్ళటకు నీ ప్రభువు నీ ప్రక్కనే ఉన్నాడా. ఇశ్రాయేలు సైన్యం అంతా ఒక వ్యక్తిని చూసి గజగజలాడుతున్నారు. వారు దేవుని ప్రజలే. అయితే గొలియాతుని చూసినప్పుడు వారు ముందుకు రాలేకపోయినారు యుద్ధానికి. రాజుతో సహా వారు వెనుక తగ్గినారు. కానీ దేవుని సహాయము ఉన్న దావీదు అక్కడికి వచ్చినప్పుడు బలము చేత, శక్తి చేత, ఆయుధముల చేత కాదు, కానీ దేవుని నామము చేత జయమును పొందటం మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న రాయి 6 మూరల జానడు ఎత్తు ఉన్న గొల్యాతును కింద పడద్రోసి మరణానికి అతన్ని అప్పగించినది. ఈ ఉదయ కాలమున నీవు నేను కూడా ఇలాంటి విశ్వాసమును కలిగిన వారిగా, దేవుని యందు నమ్మిక ఉంచిన వారిగా ఆయన వైపు చూసి ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. నీ బలము పైన ఆధారపడవద్దు, నీ శక్తి పైన ఆధారపడవద్దు. నీ జ్ఞానమును ప్రభు మురికి గుడ్డలాగా చూస్తున్నాడని తెలుసుకొని దేవుని యందు నీవు వేచి ఉండటకును, ఆయన సహాయంను పొందుకొనుటకును, నీ తలంపులన్నింటినీ ప్రక్కన పెట్టి దేవుని యొక్క ఉద్దేశములను తెలుసుకొనుటకు నిన్ను నీవు అప్పగించుకోవాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున నీతోనూ నాతోనూ మాట్లాడుచున్నాడు. మనము ఆయన యొక్క
ప్రజలై ఉన్నాము. ఆయన యొక్క సొత్తై ఉన్నాము. మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. ఆయనే మనకు విడుదల ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించినాడు. మన కోసము తన ప్రాణమునిచ్చినాడు. నిన్ను నన్ను విమోచించుటకు తన యొక్క చివరి రక్తపు బొట్టును కార్చి వెల చెల్లించినాడని నీవు నేను తెలుసుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఈ ఉదయ కాలమున నీవు ఏ కార్యమును చూసి ఇది నాకు సహాయము చేస్తుందని అనుకుంటున్నావో దాన్ని ప్రక్కన పెట్టి దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా నీవే విమోచనను అనుగ్రహించేవాడివి, విడుదల దయచేసేవాడివి, జయమునిచ్చేవాడివని ఆయన సన్నిధిలో వేడుకొనుము. నీ శోధనల నుండి, నీ సమస్యల నుండి నిన్ను తప్పించి నీకు జయమునిచ్చేదానికి ఆయన వేచి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన మీ హెచ్చరికల కోసం వందనములు చెల్లించుకుంటున్నాం. మా బలము కాదు, శక్తి కాదు, మా సహాయము కాదు నాయన, నీ కృపే మాకు చాలు అని నీ వైపు చూసి ముందుకు వెళ్ళటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.